బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు మహబూబ్నగర్ ఎంపీ డి కరుణ తీవ్రంగా ఖండించారు. బీజేపీ జాతీయ కార్యవర్గం పిలుపు మేరకు యువమోర్చా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ముందుగా అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించి చౌక్ బజార్ వరకు ర్యాలీగా పాల్గొన్నారు. చౌక బజార్ నుంచి సత్యనారాయణ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు అమానుషమన్నారమే. ఇలాంటి దాడులు ప్రతి ఒక్కరూ ఖండించాలని ఎంపీ డి కరుణ పిలుపునిచ్చారు. తిరంగా యాత్ర దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యాత్ర మన రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలో జరుగుతా ఉంది. గత 3 రోజులుగా ప్రతి జిల్లా కేంద్రంలో ఈ యొక్క యాత్రను భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తా ఉంది. ప్రజలందరూ కూడా అంటే స్వయంగా ఈ యొక్క యాత్రలో పాల్గొంటా ఉన్నారు. దేశభక్తిని చాటుతున్నారు. దేశ సమైక్యతను, జాతి సమైక్యతను చాటుతా ఉన్నారు. ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఒకే ఒక్క హిందూ దేశం అటువంటి భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా ప్రతి ఇంటి పైన కూడా భారతీయ జెండాను ఎగరవేసి మన జాతీయ యొక్క మన భారతదేశం యొక్క సమైక్యతను చాటాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలే కాదు, ప్రతి ఒక్కరు కూడా మన భారతీయులనే వారు ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి పైన రేపటి నుంచే, ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయండి. వాళ్ళ షాపుల మీద గాని, ఇండ్ల మీద గాని, ప్రతి చోట ఎక్కడ చూసినా భారతీయ జెండా కనపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ప్రారంభం చేసి 16వ తేదీ సాయంత్రం వరకు ఈ జెండాలను ఎగరవేయాల్సిందిగా ఇండ్ల మీద ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తిరంగా యాత్ర